అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నవ్య ఎంబీబీఎస్. నేను అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నాను. సో, ఈరోజు మనం మోస్ట్ కామన్‌గా జరిగే దాని గురించి మాట్లాడదాం. అదే ఆస్టియోఆర్థరైటిస్. సో, అసలు ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి? ఎవరిలో ఎక్కువ వస్తది? దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? లేదంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏమేం చేయాలి? ఏమేం చేయకూడదు? ఏమేం ఫుడ్స్ తీసుకోవాలో మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆస్టియోఆర్థరైటిస్. అసలు ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకి జాయింట్స్ ఉంటాయి గదా! సో, ఆ జాయింట్స్ దగ్గర తెల్లగా ఒకటి కనిపిస్తది గదా! దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. సో, ఇదేంటి అంటే ఈ పొర అనేది ఈ జాయింట్‌కి ప్రొటెక్షన్ ఇస్తది. ప్లస్ మనకి ఇంకొకటి ఆ జాయింట్ దగ్గర మూవ్‌మెంట్‌కి కోసం గాని దానికి యూజ్ అవుతా ఉంటది. సో, ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ అనేది దెబ్బతిన్నదో అప్పుడేమైతది అంటే మనకి అక్కడ జాయింట్ దగ్గర నొప్పి రావడం గాని, వాపు రావడం గాని, లేదంటే ఈ మూవ్‌మెంట్ ఉంటది గదా! జాయింట్ మూవ్‌మెంట్ అనేది అది తక్కువ అవ్వడం. అంటే పట్టేసినట్టు అవుతది అని అంటారు గదా! సో, అది. అట్లా అవ్వడం గాని జరుగుతది. సో, మోస్ట్‌లీ ఎవరెవరిలో ఎక్కువ వస్తది అంటే 45 సంవత్సరాలు పైబడిన మహిళల్లో గాని మోస్ట్ కామన్‌గా వస్తది. ఎందుకంటే వాళ్ళకి నెలసరి గూడా ఆగిపోతది గాబట్టి. అండ్ ఇంకొకటి గుజ్జు అనేది తగ్గుతా ఉంటది గాబట్టి బొక్కల మధ్యలో వాళ్ళలో మోస్ట్ కామన్‌గా వస్తది. సో, ఫస్ట్ నెలసరి ఆగిపోయిన వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది కొంచెం తక్కువ అవుతది. సో, దానివల్ల ఏంటి అంటే ఆ ఈస్ట్రోజన్ ప్రొటెక్టివ్‌గా ఉంటదనమాట. సో, అది తక్కువ అవ్వడం వల్ల గూడా రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ బరువు అనేది ఏమైతది అంటే బొక్కల పైన పడతది గాబట్టి సో, దానివల్ల ఎక్కువ కామన్‌గా వస్తది. అండ్ ఇంకొకటి జెనెటికల్‌గా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండడం గాని, అట్లా ఉండడం వల్ల గాని, ఇంకొకటి విగరస్‌గా ఎక్సర్‌సైజ్ చేసే వాళ్ళకి అంటే రిపిటీటివ్ మూవ్‌మెంట్స్ అదే రీజియన్‌లో ఎక్కువ విగరస్‌గా ఎక్సర్‌సైజ్ చేసే వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది అది అంటే ఆ వృత్తి ప్రకారం పనులు చేస్తారు గదా! సో, అక్కడే రిపీటెడ్‌గా దెబ్బ తాకడం గాని, సో, అలాంటి వాళ్ళలో మోస్ట్ కామన్‌గా వస్తది. అండ్ ఓకే. ఆల్రెడీ మాకు ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. సో, దాన్ని మేము ఏమేం చేయాలి? ఏమేం చేయకూడదు అంటే ఆల్రెడీ ఒకవేళ ఆస్టియోఆర్థరైటిస్ ఉంది అంటే ఆస్టియోఆర్థరైటిస్ ఎట్లా తెలుసుకుంటాము అంటే ఒక జాయింట్ దగ్గర అంటే మోకాళ్ళ దగ్గర గాని, చేతుల దగ్గర గాని, లేదు అంటే వెన్నుముక దగ్గర గాని మనకి మూవ్‌మెంట్ అనేది కొంచెం తక్కువైతది. అంటే పట్టేసినట్టు అవ్వడం, సౌండ్ రావడము, ఇంకొకటి నొప్పి రావడము, వాపు రావడం ఆ జాయింట్స్ దగ్గర కొంచెం నడవడానికి గాని, ఏమన్నా పనులు చేయడానికి గాని ప్రాబ్లమ్ అవ్వడం అనేది జరుగుతది. సో, అట్లా మనము ఏమన్నా అయినప్పుడు ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయ్యి దాని ప్రకారంగా మనం డయాగ్నోస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఉన్న వాళ్ళకి డయాగ్నోస్ అయిన వాళ్ళకి ఏమేం చేయాలి అంటే వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మొత్తం అది బొక్కల పైన పడడం వల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతది కాబట్టి ప్రాపర్‌గా వెయిట్ మేనేజ్‌మెంట్ అంటే కరెక్ట్‌గా వెయిట్ మెయింటైన్ చేసుకోవడం గాని, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకటే దగ్గర కూర్చొని ఉండకుండా అదే పని చేయకుండా కొంచెం చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ లైక్ స్లైట్ వాకింగ్ గాని, లేదు అంటే చిన్న చిన్న యోగా గాని, ఎక్సర్‌సైజులు గాని చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ అనేది ప్రాపర్‌గా తీసుకోవాలి. అంటే మంచి ఫుడ్ అంటే అన్ని కాల్షియం గాని, ప్రోటీన్ ఉన్న ఫుడ్ గాని తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోవడం, హైడ్రేషన్ ఎక్కువ మెయింటైన్ చేసుకోవడం, దెబ్బలనేవి రిపీటెడ్‌గా తాగకుండా చూసుకోవడం, లేదంటే ఏమైనా దెబ్బ తాకినప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ ఏమేం చేయకూడదు? ఏమేం చేయకూడదు అంటే కొంచెం ఒకటే పొజిషన్‌లో కూర్చొని ఉండడం గాని, అదే పని చేయడం గాని, విగరస్‌గా ఎక్సర్‌సైజ్ అనేది చేయడం గాని, అండ్ ఇంకొకటి పైకి కిందకి స్టెప్స్ ఎక్కి దిగడం గాని, లేదు అంటే ఫుడ్ అనేది ప్రాపర్‌గా తీసుకోకపోవడం ఇట్లాంటివి చేయొద్దు. నెక్స్ట్ ఒకవేళ అసలు ఎట్లా ప్రివెంట్ చేయాలి దాన్ని రాడానికి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వడం గాని, ప్రాపర్ వెయిట్ మేనేజ్‌మెంట్ గాని, అండ్ ఇంకొకటి హైడ్రేషన్ గాని, లేదు అంటే సెల్ఫ్ మెడికేషన్ అది ఇది వాడొద్దు. ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటేంటి అంటే చిన్న చిన్న స్లైట్ ఎక్సర్‌సైజెస్ అనేవి చేయాలి. దెబ్బలెక్కువ తగలకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఓకే. ఏమేం ఫుడ్స్ తీసుకోవాలి? అంటే ప్రోటీన్ ఫుడ్స్ అంటున్నాం, కాల్షియం ఫుడ్స్ అంటున్నాం. ఎందులో ప్రోటీన్ ఎక్కువుంటది అనేది చూద్దాం. ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటది? ప్రోటీన్ అనేది మనకి మోస్ట్‌లీ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే బాయిల్డ్ ఎగ్స్‌లో గానీ, చికెన్ గానీ, మటన్‌లో గానీ ఎక్కువ ఉంటది. అండ్ నెక్స్ట్ వెజ్ తినే వాళ్ళకైతే పప్పులు గానీ, పల్సెస్ గానీ, మొలకలు గానీ, పాలు, పన్నీరు, పెరుగు వీటిలో ఎక్కువ ఉంటది. అండ్ నెక్స్ట్ కాల్షియం ఎందులో ఎక్కువ ఉంటది అంటే పాలల్లో, రాగి జావ, ఇంకొకటి కొర్రలు, సామలు ఇవి అంటాం గదా! మిల్లెట్స్ వాటిలో నట్స్ అండ్ సీడ్స్ అంటే ఆహ్, ఆల్మండ్స్ గానీ, కాష్యూస్ గానీ, ఇంకొకటి పంకిన్ సీడ్స్ అవి ఎక్కువ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటే వాటిలో కాల్షియం ఎక్కువుంటది. సో, జాగ్రత్తగుండండి. చిన్న చిన్న ఊరికే దెబ్బలు తాకిచ్చుకోకండి. ఏమన్నా ఉంటే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి.